ఆంధ్ర క్రైస్త కీర్తనల గురించి మాట్లాడుతూ ఒకప్పుడు లేని బాధ ఈరోజు ఉంది అన్న మాట వాడటం జరిగింది. అదే సమయంలో ఎంతోమందికి మిస్అండర్స్టాండ్ అవుతానికి కారణం ఏంటంటే, అది మిస్ప్రిసీవ్ అవుతానికి కారణం ఏంటంటే, దాంట్లో కాంటెక్స్ట్ని జస్ట్ మధ్యలో తలతోక లేకుండా మధ్యలో కట్ చేసిన దానికి అది ఎంతోమందికి అర్థం కాక వారి భావాల్లో దెబ్బతిరగటం జరిగింది. మన చెప్పను ఉద్దేశించింది ఏ రీతిగానే దేవుని స్తుతించండి అయ్యా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్లేమింగ్ అండ్ క్రిటిసైజింగ్. కానీ ఎంతోమందికి అది ఎలాగెళ్ళిందంటే, రాజ్ ప్రకాష్ పాల్ ఆంధ్ర క్రైస్త కీర్తనలంతా సినిమా పాటలు అన్నాడు అని తప్పుడు అర్థం తెలియంది. దాన్ని బట్టి నేను ఎంతగానో దుఃఖిస్తున్నాను. అండ్ ముఖ్యంగా ఈ మాటల్లో ఎవరికన్నా ఇబ్బంది కలిగి ఉంచంటే మనఃపూర్వకంగా క్షమాపణ వేడుకుంటున్నామండి. కానీ ఒకటే తెలియజేస్తున్నాను, క్రీస్తు శరీరంలో భాగమై ఉన్నాము. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపాలు కనబడచ్చు, కానీ చివరికి క్రీస్తు నామం మహింపరచబడాలన్న ఆశ. ఆమేన్.